హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో వచ్చేసే కర్రీ తోటకూర చికెన్. తోటకూర చికెనా? గోంగూర చికెన్ విన్నాం. తోటకూర చికెన్ ఏంటి అనుకుంటున్నారా? బాగుంటుంది టేస్ట్. ఒక ప్యాన్లో ఉన్న ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కర్రీ కాబట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని వాష్ చేసుకున్న తోటకూరను కూడా వేసేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు కాసేపు మగ్గించాలన్నమాట. సో ఇక్కడైతే మొత్తం తోటకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చికెన్ వేసేసుకొని చక్కగా కింద నుంచి పై వరకు కలిపేసుకోవాలి. ఇందులోనే మీకు సరిపడంత సాల్ట్, పసుపు వేసుకొని కింద నుంచి పై వరకు కలిపేసుకోవాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారు, కరివేపాకు ఆకుకూరలు ఏమైనా కనిపిస్తే పక్కకు తీసేస్తారు. బట్ నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ కాంబినేషన్ వండుకొని చూడండి, చాలా బాగుంటుందండి. తోటకూరతో పాటు చికెన్ కూడా వెళ్తుంది. రెండు కాంబినేషన్ చక్కగా వెళ్తాయి, ఇష్టంగా తింటారు కూడాను. గోంగూర చికెన్ లాగే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే ఇలా చికెన్లో వాటర్ అయితే వచ్చేసింది అనమాట. సో వచ్చేసిన తర్వాత అందులో నాకు సరిపడంత కారం అయితే నేను వేసేసుకున్నాను. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను, నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. చక్కగా కింద నుంచి పై వరకు కలిపేసుకోవాలి. కారం అంతా కలిపి మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కొంచెం తిన్న వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. సో రోటీస్లో కూడా బాగుంటుందండి. ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను. నేను మరీ ఫ్రైలా అయితే చేయలేదు, కొంచెం గ్రేవీలాగే చేసుకున్నాను. చక్కగా చూడండి, వాటర్ అయితే ఎక్స్ట్రా కూడా వేయలేదండి. చికెన్లో వచ్చిన వాటరే కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే చక్కగా ఉడకబెట్టేశాను అనమాట. చూడండి కర్రీ ఎంత బాగుందో. తోటకూర కొంచెంలా అనిపించింది కానీ మొత్తం చికెన్కి సరిపోయింది. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొత్తిమీరని అలా అలా కట్ చేసుకుని పైన అలా 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 వేసేసుకుంటే చక్కగా కనిపిస్తుంది అనమాట. కనిపించిన తర్వాత ఇంతేనండి, చాలా బాగుంటుంది. ఇష్టంగా అందరూ తింటారు, ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు, అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ బాక్స్ చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి నా లంచ్ కోసం అయితే ప్రిపేర్ అయిపోతున్నాను అనమాట. ఒక ప్లేట్ తీసేసుకొని ఒక చిన్న బౌల్ ఆఫ్ రైస్ అయితే తీసేసుకుంటున్నాను. రైస్ కొంచెం తిన్నా పర్లేదండి, కర్రీస్ అయితే ఎక్కువ తినాలి. సో దీనికి కాంబినేషన్గా నేను పప్పుచారు అయితే చేశాను. సలాడ్ అయితే పెట్టుకుంటున్నాను, ఆనియన్, కుకుంబర్, ఇంకా క్యారెట్ అనమాట. పప్పుచారుతో పాటు ఉప్పు చేప కానీ లేకపోతే చికెన్ ఫ్రై, లేకపోతే చికెన్ గ్రేవీ కూడా బాగుంటుంది, లేదా ఫిష్ ఫ్రై కూడా బాగుంటుంది. సో నా లంచ్ ప్లేట్ వచ్చేసి ఇది. ఒక ఫుల్ బౌల్ చికెన్ కర్రీ కూడా తీసేసుకున్నాను. అలా 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 చికెన్ ముక్క తోటకూర కలుపుకుని ముద్ద అలా నోట్లో పెట్టుకుంటే ఆహా, ఈ చాలా